ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ నాన్న యుద్ధం చేసేటప్పుడు అందరికీ నమస్కారం. ఈ వీర బాల దివస్ 2022 డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఇది జాతీయ కార్యక్రమంగా, జాతీయ దినోత్సవంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి గత 3 ఏళ్ల నుంచి కూడా మనం ఇది జాతీయ కార్యక్రమంగా జరుపుకుంటున్నాం. ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ, ప్రతి విద్యార్థులకు తెలియజెప్పి వాళ్ళల్లో దేశభక్తిని పెంపొందించి విలువలతో కూడినటువంటి విద్యని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నాను, కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. అందరికీ సాయిరామ్, అందరికీ నమస్కారం. వీర దివస్ ని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నిర్దేశించినటువంటి వీర బాల దివస్ ని పురస్కరించుకుని మన విద్యా సంస్థలకి విచ్చేసినటువంటి రాజేశ్వరమ్మ గారికి, సావర్కర్ గారికి, విజయశ్రీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం ప్రతిరోజు అసెంబ్లీలో చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మోరల్ వాల్యూస్ గురించి, ఎథికల్ గా పిల్లవాడు ఎలా డెవలప్ అవ్వాలి అనే ఒక విషయాల గురించి, వాల్యూస్ గురించి ముఖ్యంగా ప్రతిరోజు ఏదో ఒక టీచర్ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది పిల్లలతోటి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇంకా కూడా పిల్లల్ని చాలా మోటివేట్ చేయొచ్చు. ఇటువంటి కార్యక్రమాల రూపకర్తగా ఉన్నటువంటి ఇప్పుడు గవర్నమెంట్ కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ వీరబాల దివస్ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇది మన ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారు ఆ బాలల త్యాగానికి గుర్తుగా ఈ వీరబాల దివస్ ని డిసెంబర్ 26ని జరుపుకోమని చెప్పేసి జాతీయ దినోత్సవంగా దాన్ని ప్రకటించారు. వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా దేశం కోసం పాటుపడాలని, దేశ అభివృద్ధికి తోడ్పడాలని, మీరందరూ పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి దేశ అభివృద్ధికి దోహదం చేయాలని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.